ఇప్పుడు అన్నారు విఆర్ఐ స్కూల్ ఈ రోజు రాష్ట్రంలో మోడల్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో విఆర్ఐ స్కూల్ మోడల్. ఈ రోజు విఆర్ఐ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ పెడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంకాలం స్నాక్స్ నారాయణ గ్రూప్ నుంచి నేను పంపిస్తున్నా. నేను ఎప్పుడు చెప్పుకోవాలా, 10 బస్సులు పెట్టా. ఫస్ట్ 10 బస్సులు నారాయణ గ్రూప్ నుంచే నెల పే చేస్తున్నారు. అయితే అనేక మంది దాతలను అడిగా బ్యాంకులో బస్సులు ఇవ్వండి. ఈ రోజు 4 బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. వేరే వాళ్ళు కూడా అడగకుండా మిగతా బస్సులు కూడా ఇవ్వని తెస్తా. మిగతా 6 బస్సులు కూడా తెస్తా. మిగిలిన 6 బస్సులకి ఏదైతే మేమే పెట్టామో బస్సులకి నెలకి 1,15,000 ప్రతి నెల నారాయణ గ్రూప్ నుంచి పే చేస్తున్నాం. యూనియన్ బ్యాంక్ ఇచ్చిన 4 బస్సులకు కూడా 67,000 మెయింటెనెన్స్ పే చేస్తున్నాం. మున్సిపాలిటీ పెట్ల. నేను హరినాథపురంలో ఉండేవాడిని. విఆర్ కాలేజ్ చదివేవాడిని. ప్రతిరోజు ఉదయం నడిచాడు పోయేవాడిని. మళ్ళా మధ్యాహ్నం భోజనం గంట టైం ఉంటే హరినాథపురం వచ్చి భోజనం చేసి మళ్ళీ పోయేవాడిని. సైకిల్ కాదు, నడిసి. ఆ బాధ నాకు తెలుసు. ఏ పిల్లవాడు కూడా బాధపడకూడదని ఈ రోజు నెల్లూరులో ఉన్న ప్రతి వాడికి సైకిల్ ఇవ్వాలని గ్రూప్ కే నేను అసైన్ చేశా. నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్ లో కూడా వాళ్ళ ఉద్దేశంతో రూరల్ ఎమ్మెల్యే గారు అడిగా ఆవిడకి ఇస్తానంటే ఇమీడియట్ గా ఇవ్వండి, అంతకంటే భాగ్యం అన్నాడు. దాదాపు 7,900 సైకిళ్లు, దాదాపు 5 కోట్ల రూపాయలు కట్టారు. మా పిల్లలే కట్టారు, వాళ్ళ సంపాదనే కట్టారు.